Hello, Savitri. It's been long time that we talked. What's up? Hello, Raja. How are you? I heard that you went back to India for good. Hope all is well. All good. Hey, I'll call you back. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. I wish you good luck. Hey, Ramya. Hey, Raj, how are you, man? All good. How are you? How are things with you? ఏదో బుక్ రాస్తున్నావంట ఫార్మింగ్ చేస్తున్నావంట వాట్స్ హ్యాపెనింగ్? Besides my interest on natural farming, I was moved by few incidents on senior citizens. Wanted to bring them into light. So, writing on it, I thought you would be the best person to do a first narration. Let me narrate it to you. The story begins with a beautiful village backdrop. హలో జయవర్ధన్, హలో వేదశ్రీ, హలో దాత్రి. హాయ్ అత్తయ్య. హాయ్ కవిత, బాగున్నావా? బాగున్నా అత్తయ్య. కిడ్స్ వాష్ యువర్ హ్యాండ్స్, కమ్. హాయ్ మా. రాజా ఎప్పుడు బయలుదేరారా? మాట అయినా చెప్పలేదే. మొన్న హడావిడిగా బయలుదేరానమ్మా. విమానం మారేటప్పుడు 2-3 సార్లు కాల్ చేశా, నీ ఫోన్ కలవట్లేదు. సరే, స్నానాలు చేసి రండి, కాఫీ పెట్టుకొని వస్తాను. వంట ఏం చేయమంటారా? ఏదో ఒకటి చేయలేమ్మా. ఇంతకు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? మొన్న పెద్దలాడే లేచి బయలుదేరి వెళ్ళారా. అదేదో టూరిస్ట్ రైలు కట్ట. అలాగా? ఏ ఊరు వెళ్ళారమ్మా? ఒక్క ఊరు కాదురా, 15 రోజుల టూర్ ప్రోగ్రాము. నాకు కరోనా వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళకు మొక్కుకున్నారట. ఇప్పుడు కుదిరింది, అన్నీ తీర్చుకొని వస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళారు. పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమైందిరా? ఇంతకు మన ఇంటి పత్రాలు, పొలం పత్రాలు ఎక్కడున్నాయి? ఎందుకురా? వాటితో పనుందిలే. మీ నాన్నగారు వచ్చేంత వరకు? లేదమ్మా, కాస్త తొందరగా పనుంది. నాన్నగారికి నేను తర్వాత చెప్పుకుంటాలే. అవన్నీ నాకేం తెలుస్తాయిరా. రేపు తాళం చెవులు ఇస్తాను, నీవే వెతుక్కోవాలి. అమ్మా, ఇంటి పత్రాలు నాన్నగారి బీరువాల్లోనూ నీ బీరువాల్లోనూ ఎతికాను, ఎక్కడా కనిపించడం లేదు. నాన్నగారికి కాల్ చేస్తే కూడా అందట్లేదు. మధ్యాహ్నము మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. ఛా, అన్నీ ఆటంకాలే. అర్జెంట్ పని అని చెప్పా కదమ్మా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నకలు తెచ్చుకుంటాలే. నాన్నగారు వచ్చే లోపల అన్ని పేపర్లు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా. నీ ఇష్టం రా, నీకెలా తోస్తే అలాగే చెయ్యి. అలాగేలే. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు రాజా. ఇంతవరకు భోజనానికైనా తిరిగి రాలేదు. శరత్, నకళ్ళు తీసుకున్నాను, బ్యాంకు దగ్గరికే వస్తున్నాను. ఆస్తుల పత్రాలు నకలు చేయించుకోవడానికి వెళ్ళారు కదా అత్తయ్య. అలాంటి పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. అటు నుంచి అటే బ్యాంకుకి వెళ్తానన్నారు. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. అమెరికాలో మీ అబ్బాయి ఉద్యోగం పోయింది. అవునా? మీ అబ్బాయిదే కాదు, చాలా మంది ఉద్యోగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఉద్యోగాలు లేకుండా అక్కడ జీవించడం కష్టం కదా. పూలమ్మిన చోట కట్టలమ్మినట్టుగా చిన్నా చితక ఉద్యోగాలైతే చేయలేము. అసలు రాబోయే 2-3 ఏళ్లలో ఇంకా కష్టంగా ఉంటుందేమోనని అక్కడి నుంచి వచ్చేసాం అత్తయ్య. మాతో పాటి చాలా మంది వచ్చేసారు అత్తయ్య. మా వారి ఫ్రెండ్ శరత్కి పెద్ద పెద్దగా డబ్బులున్నాయి, మా వద్ద పెద్దగా డబ్బులు లేవు. ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. డబ్బు కోసమే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటున్నాం. అయ్యో రామా,
రాజా ఇవి ఒరిజినల్స్ కాదే. సార్ ఒరిజినల్ పేపర్లు తీసుకొని నాన్నగారిని పిలుచుకొని 4-5 రోజుల్లో వస్తాను. అట్ ప్రెసెంట్ నాన్నగారు టూర్ ప్రోగ్రాంలో ఉన్నారు. వారు వచ్చేలోపు అమౌంట్ ఎస్టిమేషన్, పేపర్ వర్క్స్ అన్నీ తీసుకొని పోవాలని నకళ్ళు తీసుకొని వచ్చాను సార్. ఫర్ ద మూమెంట్ టు సేవ్ ద టైం. శివాజీ చెక్ చేయమని చెప్పు. రాజా గారు, మీ ఫాదర్ ఆల్రెడీ 2.5 సంవత్సరాల క్రితం దీని మీద లోన్ తీసేసుకున్నారు రివర్స్ మార్ట్గేజ్లో. రివర్స్ మార్ట్గేజా? సార్, ఈ రివర్స్ మార్ట్గేజ్ గురించి ఎప్పుడు వినలేదు. నాకు కూడా ఏం పెద్దగా తెలియదు. రివర్స్ మార్ట్గేజ్ గురించి మీరు వినలేదా? నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు సార్. అదేంటండి, ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ దాని గురించి మీరు తెలుసుకోకపోతే ఎట్లా? మీ ఫాదర్ ఇందులో లోన్ తీసుకుని మా దగ్గర ఆల్రెడీ అమౌంట్ పొందుతూ ఉన్నారు. సారీ సార్, యాక్చువల్గా ఇదంతా ఉందని తెలియక వచ్చాము. ప్రాబబ్లీ డీటెయిల్డ్గా అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, లెట్స్ గో. ఏమైందండి? ఇంటిపైన లోన్ తీసుకొని అవసరం నాన్నగారికి ఏమొచ్చిందో. I think we are missing something here, Ramya. We must act on understanding senior citizens' rights and fight against their improper implementation. అయినా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉన్నాయిగా, వాళ్ళు ఫైట్ చేస్తారు. No, Ramya. We are future senior citizens. We must approach it differently. Hope you got it. ఎలా ఉన్నారా నాన్న? మంచినీళ్ళు తీసుకోండి. ప్రయాణం బాగా సాగిందా అయ్యా? ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగా సాగింది. ఇంకా కొన్ని గుళ్ళు కూడా చూసుకొని వచ్చాను. సరేనండి. నానా, బాగున్నారా? బాగున్నానురా. జర్నీ అంతా ఓకేనా? ప్రయాణం కదా, ఏదో అలసటిగా ఉంది. కాస్త స్నానం చేసి వస్తాను. నానా, ఏమిట్రా? ఇప్పుడు ఆస్తులు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నానా? ఎప్పుడో అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడిగావు. సంతోషం, కూర్చో. నా అవసరము మీ అవసరం ఒకటేనా నాన్నా? మంచి ప్రశ్న. ఎవరి అవసరం ఎలాంటిదో చెప్తాను. ఇప్పుడైనా ఓపిగ్గా వింటావా? ఎప్పుడు వినలేదు నాన్నా. ఈనాడైతే మీకు ఉద్యోగాలు లేవు సరే, ఇప్పుడు 2 చేతుల్లో ఆర్జిస్తూ రేపటి గురించి ఆలోచన లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉండిన రోజులు సైతం ఇక్కడ మా పరిస్థితుల్లో ఫోన్లో చెప్పడానికి ప్రయత్నించినను ఏ కాస్తైనా ఒక్కసారైనా విన్నారా? మా డబ్బు విషయం ప్రస్తావించినను విసుగ్గా ఇక్కడ మా పరిస్థితులు అలాగే ఉంటుందని నిర్దాక్షిణ్యంగా ఫోన్లు కట్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కవిత తీసేది కాదు. ఇక కరోనా పీరియడ్ ప్రారంభం అయ్యాక అసలు ఫోన్ తీసేవారే కాదు మీరిరువురు. ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందేమో మాకు తెలియదు. కనీసం ఫోన్ చేయడం లేదా మేం ఫోన్ చేసినప్పుడు 4 మాటలు మాట్లాడడం చేయలేదు. ఇక్కడ మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసా? మొదట జ్వరం వచ్చింది మీ అమ్మకు, ఆపై దగ్గు కూడా. 10 రోజుల తర్వాత కరోనా అని తెలిసింది. మొదట మా దగ్గర ఉన్న కొద్దో గొప్పో డబ్బులు అయిపోయాయి. ఆలోగా ఇక్కడ ఆసుపత్రి వాళ్ళు చేతులెత్తేశారు. తిరుపతికి పరిగెత్తాల్సి వచ్చింది. అంబులెన్స్ నుండి ఆసుపత్రిలో వరకు అంతా దోపిడే. డబ్బు డబ్బు డబ్బు.
డబ్బు సంగతులు ప్రక్కన ఉంచితే ఆసుపత్రి ప్రాంగణంలో నన్ను ఉండనివ్వరు. దగ్గర్లోని గదులు లభ్యం కావు. వెలుపల లాడ్జిలో ఉండాలంటే భరించలేనంత డబ్బు కావాలి. ఆ మహానగరంలో నాకు ప్రత్యక్ష నరకమే. దొరికినంత మేర అప్పు చేశాను. మీ అమ్మ బంగారం, ఇంట్లో వెండి వస్తువులు చింతాకంతైనా నిలువ లేకుండా అమ్మివేశాను. ఆపై విధిలేని పరిస్థితుల్లో స్నేహితుల ముందు చేయి జాపడం మొదలుపెట్టాను. మిత్రుల ఆర్థిక సహాయం వల్ల మీ అమ్మను బ్రతికించుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఆ ఆనందాన్ని మింగేస్తూ ఆర్థికంగా మరింత దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. భవిష్యత్తు అంధకారంగా కనిపించి మనసును బలహీనపరిచింది. దిక్కుతోచని పరిస్థితుల నుండి విముక్తికి పురుగుల మందు తీసుకొచ్చాను. నాగభూషణం రావడంతో ఇద్దరూ ప్రాణగండం నుంచి బయటపడ్డాం. ఏదో ఒకటి చేసి నేను బ్రతికి మీ అమ్మను బ్రతికించుకోవాలనుకున్నాను. ఇక పొలం నుంచి ఏదైనా ఆశిద్దామనుకుంటే సమయానికి వర్షాలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. ఇక ఏం ఆశిస్తాం? ఆ తర్వాతే నాగభూషణం రివర్స్ మార్టిగేజ్ గురించి నాకు చెప్పాడు. పిల్లలు పట్టించుకోని వయోవృద్ధులకు ఆసరాగా ఇంటిని తనఖా పెట్టుకుని రుణం తెచ్చుకోవచ్చు. ఆ మార్గమే మమ్మల్ని బ్రతికించింది. నెలకు 25,000 లభ్యమవుతోంది. ఆ పరిస్థితుల్లో ఇంటిని తనఖా పెట్టుకోవలసి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. నిన్ను క్షమించడమేమిట్రా? మా కర్మఫలం మేము అనుభవించాం అంతే. అయ్యయ్యో అలా అనకండి మామయ్య, మా ఇద్దరివి తప్పులున్నాయి. ఇక్కడే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకొని మీతోనే ఉండిపోతాం. చిన్నవో పెద్దవో ఈ ఊర్లోనే వెతుక్కుంటాంలే నాన్న ఉద్యోగాలు. సంతోషంగా ఉందిరా. సంతోషం రా. How is it, Ramya? వా, చాలా బాగుంది. ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్. నాకు మా అమ్మ నాన్నతో ఉండిపోవాలనిపిస్తుంది. Yes, of course. You should come to India and meet them and stay with them for a while. ఇంతకీ కథ టైటిల్ ఏంటో? కనువిప్పు. హాయ్ రాజ్, మీరు ఇండియాకి వెళ్ళి మంచి పని చేశారు. ఇక్కడ పరిస్థితి అంత బాగాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ బుక్ రిలీజ్. సర్వే జనా సుఖినో భవంతు. Respected senior citizens, today we are celebrating World Senior Citizens Day. Usually this is known as Elders Day. Today we have taken a short film that name of that film, short film is Kanivippu. Kanivippu means self-realization to the children of senior citizens. Then we have some problems in our country for senior citizens. First one is 2007 Parents Act is there, but the government is not implementing properly. It should be implemented properly. Then second one, during COVID time, we had that railway construction. So the railway minister stopped that, temporarily stopped that railway construction. But it should be restored. The third one, senior citizens abusement. So it should be avoided. They should be given proper respect. In old age homes also, the condition of senior citizens should be developed properly. Then fourth one, present health and hygienic should be looked after by the government properly for senior citizens. Then last one, senior citizens are not happy at present because some children are not treating properly. So during old age, they are not happy with their children. Children are in foreign countries, but parents are in old age homes. This is the condition. We have all India level, All India Senior Citizen Confederation is there. AP State, All India Senior Citizen Welfare Association is there. So with the help of these associations, we are trying to get rid of our problems. Then only senior citizens. Dear would-be senior citizens, if you give respect to your parents, your children will give you respect in future. This is stepping stone for you. You follow this and you implement this one properly.
Thank you very much. And finally, to the camera, thank you.